వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, సంఘస్థులకి నా వందనాలు చేసుకుంటున్నాను. చాలా సమయం అయిపోయింది. నేను చెల్లి 7:30 నిమిషాలు, నేను 7:30 నిమిషాలు అనుకుంటా. 7:30 నిమిషాల లోపలే నేను ముగిస్తాను. యవ్వనులు, నేను వాక్యము చదివించలే కానండి, దేవుని గురించిన కొన్ని విషయాలు మాత్రం, శ్రేష్టమైన విషయాలు మాత్రం నా జీవితంలో జరిగినవి, యేసుక్రీస్తు నాకు చేసిన విషయాలను కూడా తెలియజేస్తాను. నా మాట ఏంటంటే, యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా? దప్పికొనుచున్నాను. దప్పికొనటం అంటే చెల్లి బాగా చెప్పింది. దప్పికొనటం అంటే ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నేను ఈ ఆత్మని తీసుకొచ్చాను, పలానా జ్యోతిని తీసుకొచ్చాను, పలానా వీరస్వామిని తీసుకొచ్చాను అని లెక్క చెప్పటం. అది దాని గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు చెబుతాను. యేసుక్రీస్తు ఎంతటి దుర్మార్గుడినైనా, ఎంతటి నీచుడినైనా మార్చగలిగిన సర్వశక్తి గల దేవుడు అనటానికి ఉదాహరణ నేనే. నా జీవితంలో 14వ ఏట వరకు ఎప్పుడు కూడా బైబిల్ అంటే తెలియదు. నాకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు. కానీ దేవుడు నన్ను అక్కడ దేవుని కుమారుల చేత తీసుకొచ్చి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న నన్ను దేవుని దగ్గర మొరపెట్టే విధంగా చేశాడు. అజ్ఞానం ఉంది, మార్కులు అన్నిట్లో 0, ప్రతి సబ్జెక్టులో 0. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత హై రేంజ్లో, ఇంటర్మీడియట్లో ఫస్ట్, కాలేజీ ఫస్ట్ తెచ్చే విధంగా దేవుడు తీసుకొచ్చాడు అనటానికి నేనే సాక్షి. దేవుడు దప్పికొనటం అంటే నేను కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తాను. దేవుడు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఒక ఆయుధాన్ని తీసుకొచ్చాడు. తెలుసమ్మా మీకు ఎవరికన్నా? గొప్ప ఆయుధాన్ని తీసుకొచ్చాడు. ప్రేమ. ఎవరినైనా ప్రేమించటం. దేశింపబడిన వారిని, చెత్తపప్పుల పడిన వారిని ఎవరినైనా సరే దేవుడు ప్రేమిస్తాడు అనటానికి యేసుక్రీస్తే నిజమైన సాక్షి. యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారా మనకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదనటానికి ఆయన ఎంతో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాల్లో సేవ చేసి అనేక మంది చేత ద్వేషింపబడి, దూషింపబడి, అనేక నిందలు పొంది శిలువ మరణం పొందాడు. ఎందుకు పొందాడు? ఆయన వచ్చాడు, దేవుడని చెప్పుకున్నాడు. నిజంగానే దేవుడని కొంతమంది నమ్మారు, అయిపోతే సరిపోయేది కదా. దేవుని యొక్క మర్మము మనుషుల జ్ఞానముకు అర్థం కాదు. ఎందుకంటే సొలొమోను లాంటి జ్ఞానవంతులకే అర్థం కాలేదు దేవుని యొక్క ప్రేమ గురించి. అంత ప్రేమమయుడు యేసుక్రీస్తు. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రేమ అనే ఆయుధాన్ని తెచ్చి సిలువ వేయబడుతున్న వారిని కూడా, సిలువలో అతన్ని హింసిస్తున్న వారిని కూడా వీరేం చేస్తున్నారో తెలియదు కనుక క్షమించండి. ఎంత ప్రేమ! మనం అంటామండి, మనం ఎవరైనా జస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటే మనం ఒప్పుకుంటామా? ఎవరు ఒప్పుకోం. సరే, అట్లీస్ట్ మన అయ్యగారినే ఎవరైనా అన్నారనుకో, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. నేను ఒప్పుకోను, అది షూర్లీ. కానీ యేసు ప్రభువుని వెనక నుంచి తన్నారు, చెంప మీద కొట్టి, నిన్ను ఎవరు కొట్టారో చెప్పమన్నారు, ప్రవచించమన్నారు. ఇది యేసుక్రీస్తునే.
అంత గొప్ప దేవుణ్ణి ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. నిజంగా ఆశీర్వదించబడ్డామంటే యేసుక్రీస్తు మన చేతిలోనికి ఈ బైబిల్ ఇవ్వటమే నిజమైన ఆశీర్వాదకారం అని నేను ఎంచుతున్నాను. మీరు కూడా ఎంచాలని నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఈ బైబిల్ మన చేతికి రావాలంటే కొన్ని లక్షల మందిని రంపాలతో కోసారు. తెలుసో తెలీదు, హతసాక్షులను బుక్ చదివితే మనకు అర్థమవుతుంది ఈ బైబిల్ మన చేతులకు రావటానికి. ఇంత గొప్ప భాగ్యమును మనకు దేవుడు ఇచ్చాడంటే, ఇక్కడ కూర్చోవడానికి మనకు దేవుడు ఇచ్చాడంటే నిజముగా ఆయన యొక్క కృప మన పట్ల ఉంది అనటానికి ఇదొక నిర్వచనం. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో చూడండి. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో ఆ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఈ అధ్యాయం ఎందుకు చదివిస్తున్నానో లాస్ట్లో మీకు అర్థమవుతుంది. ప్రేమ జీవిత కాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును ఒక్క నిమిషం ఆగమ స్వప్రయోజనము యేసుక్రీస్తు స్వప్రయోజనకుడు అయినట్లయితే మన కోసం సిలువలో రక్తం కార్చేవాడు కాదు, స్వప్రయోజకుడు కాదు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. చెప్పండి, స్తోత్రం చెప్పాలి. అలాగే అట్లా అన్నప్పుడల్లా దేవుని స్తుతింపబడాలి, స్తుతించాలి మనం దేవుణ్ణి. అసలు మన జీవితానికి అర్థం తెచ్చిందే యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో మనం ఇలాగా ఉండాలి, మనిషి అన్న ఇతను ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి అని చెప్పిందే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తు మానవునిగా చూడమని చెప్పిందే యేసుక్రీస్తు. మానవునిగా చూడమన్నందుకే యేసుక్రీస్తును ఆ రోజు దైవదూషణ చేశాడని సిలువకు అప్పగించారు. ఇంత అన్యాయపు తీరుస్తున్నా కూడా ఆ యొక్క సభలో ఎవరు కూడా ఇది అన్యాయపు తీరు అని మాట్లాడకుండా చేశారు. ఎంత అన్యాయపు తీర్పు అంటే, అలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ అలాంటి పరిస్థితుల్లో మనం పరిగెత్తున్నా కూడా యేసుక్రీస్తు మన అంటే ఉండి ఇంత కృపనిచ్చాడంటే దేవుడు ఉచితమైన కృప ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెబుతానండి. ఒక తాగుబోతుకి సిలువ దారని మన గ్రామాల్లో అప్పుడప్పుడు వేస్తారు, ఒక నాటికల్లాగా వేస్తారు రాత్రిపూట సిలువ. ఈ సమయాల్లో పల్లెటూరులో వేస్తారు. అతనికి సిలువ దారి వేయాలనే ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా. అయితే ఆ యొక్క వేసాడు, పాస్టర్ గారికి చెప్పాడు, అయ్యా నేను ఫలానా రోజు సిలువ మోస్తాను అని చెప్పాడు. అయ్యా అది చాలా కష్టము, ఒక్కోసారి నిజంగానే కొడతారు, అయినా ఓర్చుకోవాలంటే అయ్యా నేను ఓర్చుకుంటానన్నా అన్నాడంట. సరే ఓకే అన్నాడు. అయ్యగారు ఈయన ఏం చేస్తాడో, మన అయ్యగారు అనుకోండి ఉదాహరణ, అది నేనే అనుకోండి, ఈయన ఏం చేస్తాడో మధ్యలో అని చెప్పేసి పక్కనే ఉన్నాడు. వీళ్ళు కొడుతున్నారు, సిలువ మోస్తూ ఉన్నాడు. సిలువ మోసే వ్యక్తిని ఒకతను నిజంగానే కొడుతున్నాడు. అయ్యగారు నిజంగానే కొట్టాడు, పడేయమంటారా సిలువ అన్నాడు. అది మామూలు విషయం కాదు. ఒకసారి ఆలోచన చేసుకుంటే పక్కన అయ్యగారు ఉండి, తప్పు ఓర్చుకో, నీ కోసం యేసు ప్రభు ఎన్ని దెబ్బలు, ఎన్ని శ్రమలు పొందాడు, ఓర్చుకో. అలాగే అయ్యగారు అన్నాడు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నిజంగానే కొట్టారు. లేదా అయ్యగారు పడేస్తానంటున్నాడు సిలువ. తాగుబోతు అతను. అయ్యగారు పక్క నుండి వద్దొద్దు, ఇది దేవునికి సంబంధించిన విషయం కాబట్టి దేవుని మనం మహిమపరచాలి. ఇక్కడ దేవుని మహిమ ఉంది, దేవుని ప్రేమ ఉంది కనుక పడేయద్దు. తర్వాత మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నిజంగానే పెద్దగా కొట్టాడు. కోపం వచ్చి సిలువను పడేయకుండా ప్రక్కన పెట్టుకుని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా, నువ్వు నా కోసం సిలువను, ఇంత భారమైన సిలువను మోసి రక్తము నా కోసం కార్చావా? ఇక ఈ జీవితానికి స్వస్తి చెప్పేస్తున్నాను ప్రభువా, నీ సిలువ నిజంగానే ఎత్తుకుంటా ఇప్పుడు అని గొప్ప సాక్షిగా నిలబడి
ఆ సాక్ష్యము కలిగి మనము జీవించాలి. యేసు ప్రభు కోరుకున్నది కూడా అదే సాక్ష్యం. మన జీవితాల్ని యేసు ప్రభుకి అర్పించటమే నిజమైన దాహం తీర్చిన వారమై ఉంటాం. ఆమేన్. ఇది ఉదాహరణ. యేసు ప్రభు సిలువలో మరణిస్తూ కూడా అనేక మందిని, భయంకరమైన వారిని, సిలువలో ఇద్దరు వేలాడబడిన దొంగలో ఒక దొంగను రక్షించాడు. అప్పుడే తర్వాత మనకి చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఉండదు. బరబ్బా తెలుసమ్మా? బరబ్బా అనే అతను, బరబ్బా అనే జీవిత చరిత్ర ఎవరికి తెలియదు. దారి దోపిడి దొంగ అతను. దారి దోపిడీ దొంగ మూర్ఖత్వంగా మనుషులను చంపటంలో నెంబర్ 1. కోటు దొంగ. అలాంటి వ్యక్తి యేసు ప్రభుని సిలువేసిన తర్వాత మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అయ్యా యేసయ్యా, నా కోసం సిలువలో మరణించావా, నా కోసం ప్రాణత్యాగం చేసావా, నా కోసం నువ్వు రక్తం కార్చావా, ప్రాణం పెట్టావని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అది సినిమా. నిజ జీవితంలో ఆయన చరిత్ర ఏమందంటే, ఆయన తర్వాత రోజుల్లో యేసుక్రీస్తు నమ్ముకుని, యేసుక్రీస్తు నా కోసం మరణించాడని, నిజంగా నా కోసమే ఈ లోకంలోనికి వచ్చాడని, ఆయనకు కలిగిన గ్రుడ్డుతనము తీసివేయబడి అనేకమైన ఆత్మలను యేసుక్రీస్తు మార్గంలో నడిపించినట్టు ఈ బైబిల్ గ్రంథంలో అయితే లేదు, కానీ చరిత్రలో ఉంది, కొన్ని చోట్ల రాయబడి ఉంది. అది బరబ్బా వంటి నేరస్తున్నే యేసుక్రీస్తు మార్చాడు. అతను మార్పు పొందాడంటే ఆ ఆత్మను దేవునికి ఇష్టముగా దేవునికి ఇష్టముగా మారటమే ఆయనకు దాహము తీర్చిన వారం అవుతాము అనేది అర్థం వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. తర్వాత యేసుక్రీస్తుకి వేయబడిన ఆ యొక్క ఉంది కదా సిలువ, దాదాపు అప్పుడప్పుడే పచ్చి చెట్టును కోసి, ఇవి చరిత్ర లేవు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు దీని మీద పరిశోధన చేసి ఒక రికార్డు రాసి దాన్ని పెట్టారు అనమాట ఆన్లైన్లో. ఎట్లా అంటే అప్పుడప్పుడు చెట్టును కోయటం అంటే ఆ కమ్మె ఎంత బరువు ఉంటుంది, దాని పొడవు 5 మీటర్లు. 5 మీటర్లు అంటే దాదాపు 15 అడుగులు. వెడల్పు దాదాపు 8 ఫీట్స్ అనుకుంటా, 8 అడుగులు. దాని బరువు వచ్చేసరికి 150 అడుగులు. జాగ్రత్తగా వినండమ్మ. యేసుక్రీస్తు మన కోసం ఎందుకు సిలువ మరణం పొందడం ఈ మాట ద్వారా మీకు తెలుస్తుంది. 150 అడుగుల బరువు ఇక్కడ పెట్టుకుంటే బ్యాలెన్స్ నిలుస్తుందా? బ్యాలెన్స్ నిలవదు. అలాంటివి ఆ యొక్క సిలువను యేసు ప్రభు మీద పెట్టి కొరడదా దెబ్బలు కొట్టు హింసించారు. మార్గ మధ్యములో ఆ సిలువను పడేసినప్పుడు ఇంకొక అతను ఎత్తుకున్నారు. ఆయనకి నిజంగా దేవుడు ఇచ్చిన భాగ్యం. అప్పుడు అక్కడ స్త్రీలు కానీ కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఎంత ప్రేమమ్మ! మనకు వస్తుందా? ఎవరన్నా హింసిస్తున్నారు, ఏదైనా తగాదాడేటప్పుడు మనము ఏదన్నా మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా అంటే మనం ఆ మాట అనగలుగుతామా? రండి చూసుకుందామనే తీరిక వచ్చేస్తాం. యేసు ప్రభు యొక్క ప్రేమను ఎంతకి వివరించినా కూడా వివరణ రాదు. అంత గొప్ప ప్రేమను యేసు ప్రభు మనకు ఇచ్చాడు. తర్వాత యేసు ప్రభుని బాధించారు కదా, కొరడాలతో కొట్టారు. ఒట్టి కొరడాలు కదా అవి. కొరడాలకి ఆ అస్థి పంజరాల యొక్క అదే ఏమంటారు ఎముకల్ని చక్కగా పొదును చేసి 4 వైపులా పొదునొచ్చే విధంగా చేసి ఆ కొరడాలకు తగిలించారు. అది బైబిల్లో ఉండదు, కొన్ని చరిత్రల్లో చదివితే తెలుస్తుంది. అది శరీరం మీద పడినప్పుడు ఏ వైపు గుచ్చుకున్నా కూడా శరీరాన్ని లాక్కొచ్చేసేస్తుంది. ఆయన శరీరం మీద ఎన్ని గాయాలు ఉన్నాయో తెలుసమ్మా? 5480. ఎక్కడైనా ఖాళీ ఉంటుందా శరీరం మీద? 5480 అంటే ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. ఆయన వీపి ప్రవచనాల్లో నెరవేరింది. ఏమని నెరవేరింది? నా వీపి దున్నబడుతుంది,
నారలు సారలు, అది నెరవేరిందా లేదా? వీపు దున్నబడింది, రక్తం కార్చబడింది. 5480 దెబ్బలు తిని అందులో 2 అంగుళాలు అంటే దాదాపు ఇదిగో ఇంత ఇంత గాయాలు అవినవి 150 గాయాలు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా అర్థమవుతుంది. 150 రక్తము సాధారణ మానవ జీవితంలో, ఆరోగ్యవంతుని జీవితంలో 6 లీటర్స్ మాత్రమే ఉంటుంది. 6.5, కొంతమందికి 7 ఉంటుంది. కానీ యేసు ప్రభు రక్తము కార్చబడినది 6.5. అంటే శరీరంలో ఉన్న రక్తము మొత్తం కార్చేసి. చూడండి ఒక్క బొట్టు కూడా అట్టు పెట్టుకోలేదు. ఎందుకు? మనము మన పాపం నుండి విమోచించటానికి, మన శాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ప్రతి రక్తమును కార్చాడు అనటానికి అది సూచన. యేసు ప్రభు ప్రేమలో ఉన్న గొప్పతనం, యేసు ప్రభులో త్యాగంలో ఉన్న గొప్పతనాన్ని మీరందరూ తెలుసుకుని యేసుక్రీస్తుకి నిజమైన సాక్షులుగా జీవించాలని, యేసుక్రీస్తుకి నిజమైన సేవకులుగా మనమందరము ఐక్య మనసుతో ముందుకెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తాను. ఇంతే కాకుండా యేసుక్రీస్తు మనల్ని ఏం ఆశించాడు? సిలువలో 7 మాటలు మాట్లాడాడు. 7 మాటలు 5వ మాట, నేను దఫీగా ఉన్నాను. దఫీగా ఉండటం అంటే మనము నిజమైన దేవునికి వారసులుగా, అంటే దేవునికి ఇష్టలుగా, ఆయన నిజమైన క్రీస్తు బిడ్డలుగా, ఆయన నిజమైన దేవుని బిడ్డలుగా ఆయన వెంబడించటమే ఆయన కోరుకున్న దఫీక తీర్చటం. నేను బైబిల్ ఏం చదివట్లేదండి, చెబుతున్నాను. ఉదాహరణ మీకు అందరికీ అది అర్థమవుతుందని. ఇదందరూ నేను కూడా దేవుని పట్ల, దేవుడు ఈ నెలలో నాకు చేసిన గొప్ప కార్యం మీకు తెలుసు. ఎలాంటి స్థితి నుంచి, మరణ స్థితి నుంచి నన్ను రక్షించాడో తెలుసు. నేను క్రీస్తు కొరకు, యేసు క్రీస్తుతో ఐక్యత్వం కాబట్టి ఆయనతో వెంబడిస్తానని నేను మనసారా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను, సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యువకులకి నేను తెలియజేసే ఒకే ఒక అంశం, జాగ్రత్త వినండి. యువకులు దేవుని అంబులి బదులు బాణములు వంటి వారు. నేను చెప్పట్లా, కీర్తన గ్రంథంలో ఉంది, అది చదవండి తర్వాత. అంబులి బదులు బాణం అంటే, ఒక సైతానుడు మన మీదకి వచ్చినప్పుడు ఒక బాణం వదిలితే చనిపోతాడు. అలాంటి అంబులు పొదిలు అంటే దేవుని యొద్ద ఉన్న అంబులు పొదిలో బాణములు వంటి వారు. మీరు ప్రతిరోజు నేను ఇచ్చే అంత సలహా ఇచ్చేంత కాదు, ప్రతిరోజు నేను యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారందరూ ప్రతిరోజు అట్లీస్ట్ 10 minutes అయినా దేవుని సన్నిధిలో గడపండి. అది దేవుడు మనల్ని ఏ విధంగా ఆశిస్తున్నాడో ఆ విధంగా మనందరం ఐక్య మనసుతో జీవించాలని ఆ దేవుని కృప ఎల్లవేళలా మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన సంఘ కాపురంలో ఉండాలని, ఆ మాటను మనం నెరవేర్చాలని దేవునికి వందనాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ కాపురులకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.